కుమారుడి రిసెప్షన్ అంగరంగ వైభవంగా చేయాలని, దానికి సాక్షాత్తు ముఖ్యమంత్రిని ముఖ్య అతిథిగా తీసుకురావాలని తలంచిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన కుటుంబ సభ్యుల మౌన్నతమైన ఆలోచనలతో రిసెప్షన్ రద్దు చేసుకుని ఖర్చు చేయాలనుకున్న 2 కోట్ల రూపాయలను మిర్యాలగూడ రైతుల సంక్షేమం కోసం వినియోగించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అందజేశారు. విస్తృతమైన సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజాదరణ పొంది గెలుపొందిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన సేవా కార్యక్రమాలను మాత్రం మరవలేదు. ప్రస్తుతం రైతులు యూరియా కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారి ఇబ్బందులను తొలగించేందుకు నియోజకవర్గంలోని ప్రతి రైతుకు ఒక యూరియా బస్తా ఉచితంగా అందజేసేందుకు సంకల్పించారు. రైతు సంక్షేమం కోసం మా బాబు సాయి ప్రసన్న వెన్నెల పెళ్లి సందర్భంగా రిసెప్షన్ కోసం కేటాయించిన డబ్బుల్ని రైతు సంక్షేమం కోసం మిర్యాలగూడ రైతులందరూ బాగుండాలా, ఆ రైతు సంక్షేమం కోసం మనం డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ డబ్బుల్ని ముఖ్యమంత్రి గారు, మా ఎంపీ గారు అందరూ కలిసి దీన్ని ఎట్లా ఉపయోగించాలా, ఏ రకంగా ఉపయోగించాలా, దాని రైతు సంక్షేమం ఓన్లీ మిర్యాలగూడలో ఉన్న రైతులు సుమారు దగ్గర 1,00,000 మందికి దీన్ని ఏదో రకంగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం చెక్కు మా కుమారుడు మా కోడలు చేతి మీదుగా ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. అలాగే దీన్ని మా మిర్యాలగూడ ప్రజలకి వినియోగించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరినాం.